అలాంటి పరిస్థితి ఏం రా సార్, త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికీ పార్టీ ఫండ్ ఇవ్వండి. ఎవడెప్పుడు పనికి వస్తాడో తెలియదు కదా. రోటరీ క్లబ్ అంతర్జాతీయ లఘు చిత్ర పోటీలో ఫిరోజ్ అహ్మద్ గారు నిర్మించిన నాకు సెలవు కావాలి అనే లఘు చిత్రానికి విద్య అనే అంశంలో స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. విద్యా విభాగంలో లఘు చిత్రం నాకు సెలవు కావాలి దర్శకులు ఫిరోజ్ అహ్మద్ ప్రత్యేక బహుమతి. ఈ అవార్డు కార్యక్రమం హైదరాబాద్ లో జనవరి 31 జరిగినప్పుడు మా డైరెక్టర్ గారు ఫిరోజ్ అహ్మద్ గారు హాజరు కాలేకపోయారు. వారి తరఫున నేను ఈ కార్యక్రమానికి హాజరై ఈ అవార్డు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మరియు రోటరీ కల్చరల్ కమిటీ చైర్మన్ డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. మరీ ప్రెషర్ ఎక్కువైతే స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు సార్. లక్షల్లో ఫీజులు కడుతున్నారు. ర్యాంక్స్ రాకపోతే వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అవును సార్. చాలా మంది ఆ చదువులు చదవటానికి ఇష్టపడక, ఆ భారం మొయ్యలేక ఎన్నో వ్యధలు చెంది చివరికి జీవితాలు తనువు చాలించుకుంటున్నారు. అటువంటి వారి గురించే సినిమా తీసాము. ఎలాగైనా సరే ర్యాంక్ రావాలి. నువ్వు ఫెయిల్ అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? పట్టుగా. లోన్ కట్టడానికి మీ నాన్న కష్టపడి ఓవర్ టైం చేస్తుంటే చదువుకోవడానికి నీకు ఇబ్బంది ఏంటి? నా కూతురు పెద్ద డాక్టర్ అవ్వాలి. నేను పెద్ద క్లాసికల్ డాన్సర్ అవుతాను అన్న. డాన్స్ లో యాక్టింగ్ లో అన్నం పెట్టవు. నువ్వు భరతనాట్యం నేర్చుకుంటావా? నేటి విద్యార్థులే రేపటి పౌరులు. తల్లిదండ్రులారా, దయచేసి మీ బిడ్డలు దేని యందు అభిరుచి కలిగి ఉన్నారో వారిని దానిలోనే అభివృద్ధి చెందడానికి మీరు సహాయ సహకారాలు అందించాలని మా తరఫున మీ అందరికీ సవనీయంగా విన్నవించుకుంటున్నాను.